రమ్మమంటవా ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నాగేశ్వర్ ఇష్యూకు హెరిటేజ్ బ్యాంక్ కు సంబంధం ఏంటి, తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు అని చెప్పి నేను ఒక టైటిల్ ఇచ్చాను. ఈ రోజు ఆ అంశం గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో నాగేశ్వర్ ఎపిసోడ్ ఏ క్రమంలో తెర మీదకి వచ్చింది కూడా మన అందరికీ తెలిసిందే. మేధావి అని చెప్పబడుకునే నాగేశ్వర్ గత వారం రోజుల క్రితం ఆయన అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించమని కోరారు. బట్ జగన్మోహన్ రెడ్డి మనకు లాంగ్ టైం ఫ్రెండ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు షార్ట్ టైం ఫ్రెండ్. అందుకే మీరు జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్తగా ఉండండి అని పవన్ కళ్యాణ్ కి అమిత్ షా చెప్పినట్టు, ఈయన ఆ పక్కనే గోడ పక్కన డోర్ పక్కనే ఉండి విన్నట్టు ఈయన మాట్లాడారు. సో ఆ మాట్లాడిన తర్వాత చాలా సీరియస్ గా అది వైరల్ అయింది. ఆ జనసేన నుంచి కూడా అదే స్థాయిలో రిటార్ట్ వచ్చింది. దానికి సంబంధించి ఆయన క్షమాపణ కూడా చెప్పారు. దీన్ని బేషరతుగా నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పారు. నేను సోర్స్ ఉందనుకున్నాను. ఆ సోర్స్ అంటే క్షమాపణ చెప్పారు అంటేనే ఆయన మాట్లాడింది అబద్ధం అని అర్థం. అంటే ఏంటి, దానికి సోర్స్ లేకుండా ఆయన వేగ్ గా మాట్లాడారని అర్థం. సో సారీ చెప్పారు. సారీ చెప్పిన తర్వాత సారీకి ఆయన కట్టుబడి ఉండలేదు. మళ్ళా యుద్ధం మొదలు పెడతా అన్నారు, యుద్ధం చేస్తా అన్నారు, అదన్నారు ఇదన్నారు. అదైపోయిన తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ మాట్లాడితే మళ్ళా సారీ చెప్పారు. పవన్ కళ్యాణ్ చాలా హుందాగా మాట్లాడారు. ఆయన మీద కేసులు ఏం పెట్టొద్దండి అని చెప్పానని చెప్పారు. మళ్ళా దానికి కూడా ఆయన మళ్ళా సారీ చెప్పారు. మళ్ళీ వెంటనే డీజీపీ ఆఫీస్కి వెళ్లారు. మళ్ళా వచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పేరుతో పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు. అది అయిపోయింది. అసలు ఇష్యూ వచ్చిందే పవన్ కళ్యాణ్ కేంద్రంగా. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారని చెప్పిన తర్వాతనే ఇష్యూ తెర మీదకి వచ్చింది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంతే వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. బట్ అతను మాట్లాడే మాటలో క్రెడిబిలిటీ లేదు, అన్ని పార్టీల మధ్య భేదాభిప్రాయాలకు కారణం అవుతుంది కాబట్టి చాలా మంది టీడీపీ యాక్టివిస్టులు కూడా స్పందించారు, మెజారిటీ జర్నలిస్టులు కూడా స్పందించారు. సో ఇది ఇష్యూ ఇట్స్ బీన్ వైరల్. అయితే ఈ క్రమంలోనే రీసెంట్ గా వాళ్ళు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ను నాగేశ్వర్ మీద కేసు పెట్టొద్దు అని చెప్పిన తర్వాత ఆయన కూడా డీజీపీని కలిసారు. నా మీద ఎలాంటి కేసులు పెట్టారు కానీ నన్ను అరెస్ట్ చేయడానికి ఎవరు రాలేదు. తెలంగాణ పోలీసులు నాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి మా ఇంటికి వచ్చున్నారు. బట్ నా మీద ఏం కేసు పెట్టలేదు, అరెస్ట్ చేస్తామనే ఇంటిమేషన్ కూడా ఏం లేదు అని చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు వెళ్లారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూర్చున్న తర్వాత ఎంత దారుణం అంటే, ఒకవైపు అరెస్టు నాకు ఎలాంటి వారెంట్ కూడా లేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్తూనే మరోవైపు అరెస్ట్ చేస్తే నేను జైల్లో కూర్చొని నా జీవిత చరిత్ర రాసుకుంటా అని మాట్లాడారు. ఓకే, అయితే ఆయన మాట్లాడిన తర్వాత ఆయన పక్కన ఉన్న వాళ్ళు పాషం యాదగిరి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఒరే తురే అని మాట్లాడారు, ఆయన భార్యల గురించి మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు. సరే అది కూడా చూస్తా ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఈ మేధావి అంటే ఈ మేధావి ఆ మేధావిని ఎండాస్ చేస్తున్నట్టే ఆ మేధావి మాటలను. వీళ్ళు జర్నలిస్టులు మళ్ళా భార్యల్ని, పక్కన వాళ్ళ భార్యల గురించి మాట్లాడే వాళ్ళు, లేకపోతే పక్కన వాళ్ళ ఏదైతే వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడేవాళ్ళు, ఒరే తురే అని మాట్లాడేవాళ్ళు, వాడు వీడని ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడేవాళ్ళు వీళ్ళు జర్నలిస్టులు. ఈ జర్నలిస్ట్ నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. దెన్ వీళ్ళంతా కలిసి ఇంకొంతమంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. నాకు తెలిసి పాప నాగేశ్వర్ గారు వాళ్ళు ట్రాప్ లో పడ్డట్టున్నారు. వాళ్ళ సొంత ఇష్యూలు చెప్పుకోవడానికి, వాళ్ళ వాయిస్ చెప్పుకోవడానికి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి పేరుకు నాగేశ్వర రెస్క్యూ కోసం అని పెట్టినట్టున్నారు. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, హౌ డేర్ యూ టీడీపీ అని ఒక ఆవిడ అడుగుతా ఉంది. హౌ డేర్ యూ టీడీపీ అంట. అసలు టీడీపీ పుట్టేనాటికి ఆవిడ పుట్టిందా? హౌ డేర్ యూ టీడీపీ అని అడుగుతోంది. ఇంతలా కేసీఆర్ కూడా చాలా అడిగాడు గతంలో. చంద్రబాబు నాయుడు గట్టిగా చంద్రబాబు నాయుడు తుమ్మినా కూడా తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పేవాళ్ళు ఆ రోజున. తెలంగాణ నుంచి టీడీపీని వెకేట్ చేయిస్తేనే కేసీఆర్ ఆ పార్టీకి ఆ వైబిలిటీ ఉంటుంది, ఆయనకి ఆ వైబిలిటీ ఉంటుంది. కాబట్టి చాలా సమర్థవంతంగా దాన్ని డీల్ చేసే ప్రయత్నం చేశారు. చాలా మంది జర్నలిస్టులు కూడా ఆ ట్రాప్ లో పడ్డారు అప్పుడు. సో అయినా సరే తెలంగాణ టీడీపీని ఏం చేయలేకపోయినారు. ఈ రోజు తెలంగాణ టీడీపీని కేసీఆర్ కి ఒక పెద్ద థ్రెట్, ఎప్పటికైనా థ్రెట్, ఇప్పుడు థ్రెట్. సో అలా ఇక్కడ చూస్తే మనం చూడండి, ఆ రోజు తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడిని పక్కకు పంపించడానికి కేసీఆర్ అసలు అన్ని ప్లాన్స్ ఎవరు తీసుకొచ్చి ఉండరు. మీకు గుర్తుందో లేదో, పాప నాగజనార్దన్ రెడ్డి పరామర్శ కోసం అని ఓయూకి వెళ్తే ఆయన పుట్టుగా కొట్టారు. అక్కడ ఆయన కారు కూడా తిరిగేసి పగలు కొట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆలు లేదు చూలు లేదని మాట్లాడితే కేసీఆర్ గురించి దాన్ని తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేసి ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టారు. ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ రోజు జేఏసీ అదైతే కోదండరామ్ ఉన్నారు జేఏసీకి రిప్రజెంటేటివ్ గా. ఇదే కోదండరామ్ ఎలాంటి ప్రయర్ నోటీస్ లేకుండా టీడీపీని జేఏసీ నుంచి బయటికి వెళ్ళగొట్టారు. అసలు గట్టిగా చంద్రబాబు నాయుడు పార్టీ హౌస్ లో కూర్చొని తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేక అనేవాళ్ళు. చూడండి, అలా ఆ స్థాయిలో తెలంగాణకి టీడీపీని చంద్రబాబు నాయుడు ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. అది జరిగింది. తెలంగాణ విజయం తర్వాత కూడా టీడీపీకి సీట్లు వచ్చాయి. వాళ్ళు మొత్తాన్ని మరి తెలంగాణ టీడీపీని లేకుండా చేసి ఆ నేతలందరినీ తన పార్టీలో చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు మొత్తాన్ని కేసీఆర్ ఆ వచ్చిన సీట్లు మొత్తాన్ని 14లో తన పార్టీలో జాయిన్ చేసుకుని కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అప్పుడు ఈ సోకాల్ జర్నలిస్టులు, ఈ సోకాల్ మేధావులు ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేయరు. ఆ తర్వాత 2018 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా ఒక సెంటిమెంట్ కావాలి. ఇచ్చింది కాంగ్రెస్ 2014లో, వాళ్ళకి మద్దతు ఇచ్చింది బీజేపీ. కానీ వీళ్ళు కేసీఆర్ ని జాతిపిత అన్నారు. తెలంగాణ సమాజం కూడా యాక్సెప్ట్ చేసింది. ఆయన పోరాటంలో ఎంతో కొంత శాంటిటీ ఉంది కాబట్టి. ఆ తర్వాత మనం చూస్తే 2018కి వచ్చేటప్పటికి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు, అసెంబ్లీని రద్దు చేసి. అసలు ఎప్పుడైనా వీళ్ళు అడిగారా ఈ సోకాళ్ళు మేధావులు ఎందుకు వెళ్లారు ముందస్తు ఎన్నికలు? కానీ అసలు రీజనే లేదు. ఏడాది ముందే అసెంబ్లీని రద్దు చేశారు ఆయన. ఆ టైంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటే, అదే రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారానికి వస్తే దాన్ని ఒక బూచిగా చూపించి కేసీఆర్ మళ్ళా రీగెయిన్ చేశారు పవర్. అది అప్పుడు మాత్రం వీళ్ళెవరూ కూడా ప్రశ్నించరు.
అలా తెలంగాణ అప్పుడు కూడా తెలంగాణకు సీట్లు వస్తే వాళ్ళు టీడీఎల్పీని కూడా విలీనం చేసుకున్నాడు ఆయన. కానీ ఈ రోజు చూస్తే కేసీఆర్ తో సహా కేటీఆర్ దగ్గర నుంచి మిగతా నేతలు మెజారిటీ టీఆర్ఎస్ మొత్తం ఒకప్పుడు టీడీపీనే. అది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ రోజు కవిత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీలోని టీడీపీ నేతలంతా బయటికి రండి అని ఆమె పిలుస్తూ ఉంది. సో ఇది మాత్రం ఎవరు మాట్లాడు. కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే వీళ్ళు మాట్లాడరు. కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే మీ నాన్న సీఎం గా ఉన్నారు, మీ అన్న కాబోయే ముఖ్యమంత్రి, నువ్వు ఎందుకమ్మా లిక్కర్ స్కామ్ చేసావు ఏ రోజున వీళ్ళు అడిగారా? ఒక ప్రెస్ మీట్ పెట్టి అడగరు. ఆమె మళ్ళీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ఆమె బయటకు వచ్చి జై తెలంగాణ అంటది. మళ్ళీ ఎంత కామెడీగా ఉందంటే వీళ్ళు సీరియస్నెస్ లేదు నిజంగా ఇక్కడ కొన్ని విషయాల్లో. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్న ఆవిడ మాట్లాడుతూ తెలంగాణలో ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరిని అరెస్ట్ చేస్తే మేము తెలంగాణలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తామంటది. నిన్న మొన్న దాకా కవిత చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తేసింది. తిరుమల పర్యటనకు వెళ్లి కూడా చంద్రబాబు నాయుడు పొగిడారు ఆవిడ. చంద్రబాబు నాయుడు అసలు దేశానికి దిశానిర్దేశం చేశాడు ఆవిడ పొగుడుతుంది. కేటీఆర్ కూడా చంద్రబాబు నాయుడు లేకపోతే ఐటీనీ లేదని కేటీఆర్ పొగుడుతాడు. ఓ పక్క ఈవిడ మళ్ళీ వెళ్ళి ధర్నా ఉదయం పొగుడుతుంది, సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తానంటది. అసలు ఇష్యూ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ కేంద్రంగా. పవన్ కళ్యాణ్ అమిత్ షా భేటీ గురించి కదా నాగేశ్వర్ మాట్లాడాడు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఎందుకు లాక్కొచ్చారు మీరు? సరే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తామన్నారు, అది కూడా అయిపోయింది. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా అని హరీష్ రావు కూడా మాట్లాడారు, అది కూడా అయిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కూడా పార్ట్ ఇన్ గవర్నమెంట్ కాబట్టి దాన్ని కూడా ఓకే చెప్తాం మనం. నిన్న ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో హౌ డేర్ యూ టీడీపీ అని అడుగుతుందో కావడ అసలు నవ్వుతున్నారు అట్లా మాట్లాడుతూ ఉంటే. ఈవిడ కూడా ఒక సో కాల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాం. ఫీల్డ్ కి రావడం నేను ఎప్పుడు కూడా చూడలేదు మరి. సో మొత్తానికి అయితే మాత్రం ఆవిడ ఎక్కడో చేశానని చెప్తున్నారు. నాకు అది కూడా క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హౌ డేర్ యూ టీడీపీ అని అడుగుతా ఉంది. నవ్వు వస్తా ఉందమ్మా నువ్వు మాట్లాడుతుంటే. హౌ డేర్ యూ టీడీ ఒక పార్టీని సవాల్ చేసేంత సాయి అనేది నువ్వు జర్నలిస్ట్ కదా. అది అయిపోయిన తర్వాత ఇంకొక ఏమంటారంటే అలాగే పవన్ కళ్యాణ్ కూడా పొట్టుకు తిట్టాడు, ఆయన బూతులు తిట్టారు పాషన్, అది కూడా పక్కన పెడదాం. ఇంకొకరు ఎవరో వచ్చి ఇంత ఉన్నాడు అబ్బాయి జర్నలిస్ట్, మరి ఎక్కడ చేస్తున్నారో ఏంటో కూడా తెలియదు. హెరిటేజ్ బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంది ఎందుకు? వీళ్ళు నాగేశ్వరిని ప్రొటెక్ట్ చేయడం కోసం, నాగేశ్వరి రెస్క్యూ రావడం కోసం వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హెరిటేజ్ ని బ్యాన్ చేయాలి, హెరిటేజ్ ప్రొడక్ట్స్ ఎవరు కొనొద్దు, హెరిటేజ్ పాల్గొనొద్దు, పెరుగు కొనొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇష్యూ వచ్చింది దేనికోసం? నాగేశ్వరిని ప్రొటెక్ట్ చేయడం కోసం కదా వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్టుకున్నప్పుడు మీకు ఒక వైబిలిటీ లేదా? మీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఒక ఎజెండా ఉండదా మీకు? ఒకరేమో పవన్ కళ్యాణ్ ని బూతులు తెరుతారు, ఒక ఆయన ఏమో నేను జైల్లో పెట్టినా కూడా నేను బుక్ రాస్తాను, ఆత్మకథ రాస్తాను అంటాడు. ఇంకొక ఆయన ఏమో మందిని వేసుకొని పోయి నేను వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తాను చంద్రబాబు నాయుడు ఇంటి ముందు అంటారు. ఇంకొక ఆవిడేమో హౌ డేర్ యూ టీడీపీ అంటుంది. పాత పగలన్నీ గతంలో ఉన్న పగలన్నీ కూడా ఇప్పుడు బయట పెట్టుకునే ప్రయత్నం చేసినట్టు. ఇంకొక అతనేమో హెరిటేజ్ బ్యాన్ చేయాలని మేము పిలుపునిస్తున్నాం ఇదే వేదిక నుంచి. పవన్ కళ్యాణ్ గారు హెరిటేజ్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీది, ఆయన కూడా కాదు, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కోడలు చూసుకుంటా ఉన్నారు. మీరు పిలుపునిస్తే హెరిటేజ్ బ్యాన్ అవుతుందా? ఇలాగే వైఎస్ఆర్సీపీ లీడర్ రోజా కూడా చాలా సార్లు హెరిటేజ్ గురించి మాట్లాడి నిన్న మొన్న ఆవిడ హెరిటేజ్ పాల్గొంటున్న వీడియో కూడా బయటకు వచ్చింది. మీరు బ్యాన్ చేస్తే ఇంకా దానికి ఆ ప్రొడక్టివిటీకి ఇంకా పెరుగుతుంది వాల్యూ. ఎందుకు బ్యాన్ చేయమని పిలుపునిస్తారు? చంద్రబాబు నాయుడు సంబంధించిన హెరిటేజ్ ని బ్యాన్ చేయాలంట. అసలు వీళ్ళు ఆ మోటో ఏంటి? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మోటో ఏంటి? చంద్రబాబు నాయుడు తిడతాం. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మోటో ఏంటి? చంద్రబాబు నాయుడు బూతులు తిడతాం, పవన్ కళ్యాణ్ బూతులు తిడతాం. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకురావడం, నాగేశ్వర్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, నాగేశ్వరికి రెస్క్యూకి వస్తున్నాం అనే క్రమంలో వీళ్ళని చూడండి. మీరు ఒకసారి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూస్తే ఒక్కొక్కరు మాట్లాడారు, ఒక కామన్ ఎజెండా కాదు. వీళ్ళు నాగేశ్వర్ని మీరు కనుక ఇట్లా టార్గెట్ చేశారంటే మేము మేము ఆయనకు అండగా ఉన్నాం, ఇలా కాదు, ఆయన సారీ చెప్పారు కాబట్టి మీరు కూడా ఇక నుంచి ఇది ఆపండి, చక్కగా అందరం కలిసి పని చేసుకుందాం, చక్కగా ఆంధ్ర తెలంగాణ అనే విభజనలు వద్దు, అందరం కూడా డీసెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అని ఒక్క పిలుపునిచ్చుంటే ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ఒక హుందాతనం ఉండుండేది, ఒక శాంటిటీ ఉండుండేది. ఒకరేమో హెరిటేజ్ బ్యాన్ చేయాలంటాడు, ఒకరేమో పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడతారు, ఇంకొకరేమో జీవిచేతులు రాసుకుంటానంటారు. అసలు ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడారు చాలా మంది జర్నలిస్టులు. వాళ్ళలో కొంతమంది ఒక ఇద్దరు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అప్పట్లో నాతో పాటు జర్నలిస్టులు కలిసి పనిచేసిన వాళ్ళు. సో మొత్తానికి అయితే మాత్రం అసలు హెరిటేజ్ బ్యాన్ కి అదే విధంగా చూస్తే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలకు ఎలాగ సంబంధం ఉంది? సరే పోనీ ఇంత జరుగుతుంది కదా, పక్కనే ఉన్న నాగేశ్వర్ అయినా లేచి ఇప్పుడు మనం పెట్టుకుంది వేరే ఇష్యూ మీద మీరు హెరిటేజ్ బ్యాన్లు ఆ బ్యాన్లు ఈ బ్యాన్లు అని ఎందుకు పిలుపునిస్తా ఉన్నారు? ఇది ఆపండి మీరని కనీసం ఆయన కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వెళ్ళి హెరిటేజ్ పాల్గొనొద్దు అంటే మీరు చెప్తే ఎంతమంది కొనకుండా ఆగుతారు? ఒక 100 ఫ్యామిలీలు ఆగుతాయి అనుకుందాం. 100 ఫ్యామిలీలు 100 లీటర్ల హెరిటేజ్ పాలు కొనకుండా ఆగితే హెరిటేజ్ డెవలప్మెంట్ ఆగిపోతుందా? లేకపోతే హెరిటేజ్ షేర్లు అమాంతం పడిపోతాయా? నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు చెల్లినాయి ఇవన్నీ. ఎందుకంటే ఆ రోజు నిజంగా సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఆకాంక్షను వింపించే ప్రయత్నం చేశాయి. ఎంతో మంది భవిష్యత్తు ఉన్న వాళ్ళు, వాళ్ళలో ఎంతమందో ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాల్సిన వాళ్ళు నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న పరిస్థితి ఉంది. అలాంటి చూసిన తర్వాత నిద్రపట్టేది కాదు మా అలాంటి వాళ్ళకి. తెలంగాణ ఇస్తే బాగుండు అనిపించేది, మేము ఏపీకి చెందిన వాళ్ళమైనా సరే.
పిల్లల ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు కదా అనిపించేది. అది కదా అసలైన పోరాటం అంటే. అదంతా అయిపోయింది, ఆ కథ అంతా అయిపోయింది. రెండు రాష్ట్రాల ప్రజలు చాలా మంచిగా ఉన్నారు, చక్కగా పార్ట్నర్షిప్ లో బిజినెస్ చాలా మంది పొలిటీషియన్స్ చేసుకుంటా ఉన్నారు. పొలిటీషియన్స్ చాలా బాగున్నారు, ఒకరినొకరు హక్ చేసుకుంటారు, ఆలింగనాలు చేసుకుంటారు, అంతా బాగానే ఉన్నారు. మీరెందుకు జర్నలిస్టుల మధ్య విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు? పొలిటికల్ పార్టీస్ ట్రాప్ లో కూడా మీరు విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇలాంటివి ఆపండి. ఎవరైనా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే ఒక ఇష్యూ తీసుకుని ఆ ఇష్యూ మీదే అందరూ మాట్లాడాలి. ఎవరు ఇష్టం వచ్చిన ఎజెండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎలా అవుతుంది? తెలంగాణలో మొక్కజొన్న రైతులు రోడ్లు పడుతూ ఉన్నారు, అది మాట్లాడండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి. రైతులు కళ్ళాల్లో ధాన్యాలు అలాగే ఉండి కొనుగోలు చేసే వాళ్ళు లేక నానా ఇది పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు కానీ వర్షం వస్తుంది, అంతే సంగతులు. అవి మాట్లాడండి. ఫస్ట్ తెలంగాణలో చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడాల్సినవి, ప్రజలకు సంబంధించినవి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే అలాంటి వాటి మీద పెట్టాలి. హెరిటేజ్ బ్యాన్ చేయడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించడానికి, పవన్ కళ్యాణ్ కారు ధ్వంసం చేయడానికి ఇవి కాదు పెట్టాల్సింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో. దయచేసి అసలు నాగేశ్వర ఇష్యూకి, తెలంగాణ సెంటిమెంట్ కి, హెరిటేజ్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది ముందు కేటలారికల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. మీ టార్గెట్ హెరిటేజ్ బ్యాన్ అయితే ఓన్లీ హెరిటేజ్ బ్యాన్ గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టండి, దాని మీదే మాట్లాడదాం.